ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నామములో క్రైస్ట్ చర్చ్ కర్నూలు నుండి మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశం కొరకై ప్రార్థించుదాము. ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, ఉదయకాల సమయంలో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీ వాక్యము ధ్యానిస్తుండగా మీరు మాతో ఉండండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతముగా చేసుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, ఈ సమయంలో ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అదేమిటంటే లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా రాయబడింది: బహుజన సమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన యొద్దకు వచ్చుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనక ఆకాశ పక్షులు వాటిని మింగివేశను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈ సమయంలో ఈ మాటలు మనము ధ్యానించినప్పుడు మనందరికీ కూడా తెలిసినటువంటి భాగమే. ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే విని ఫలించుట. విని ఫలించుట. మనం బాగా చూస్తే యేసు ప్రభు వారు ఆ చివరి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎన్నో విషయాలు మనం వినడానికి ఇష్టపడం. అంటే వినవలసినటువంటివి వినం కదా. వినకూడనివి ఎన్నో వింటుంటాం. కానీ మనం వినవలసినటువంటి మాటలు దేవుని మాటలు. బైబిల్ గ్రంథములో ఎన్నో మంచి మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి మనకు చెవులుంటే వినేవారంగా ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? చెవులు గలవాడు వినుగాక. ఎందుకు ఈ మాట రాయబడింది? చాలా సందర్భాల్లో విన్నట్టే ఉంటాం, కానీ మనము చెవిటి వారముగా ప్రవర్తిస్తాం. విన్నది సరిగ్గా గ్రహించాం, దాన్ని అంతగా పట్టించుకోం. కాబట్టి వినడం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. వింటే మనము ఫలిస్తాం కదా. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట, విశ్వాసము అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అది క్రీస్తు వలన మాత్రమే సాధ్యం కదా. వినుట వలన మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. దేవుని యందు భక్తి కలిగి నమ్మకంతో ఈ లోకంలో జీవించడానికి, అనేకులకు మాదిరికరంగా ఒక మంచి క్రైస్తవ జీవితం జీవించడానికి మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఆయన మాటలు వినడం. చాలామంది వినరు. అది తూతు మంత్రంగా వింటారు, గ్రహించరు కదా. కాబట్టి విని ఫలించే వారంగా ఉండాల. ఇక్కడ చెప్తున్నటువంటి ఉపమాన భావం మనం చూస్తాం. మొదటిగా ఆయన చెప్తున్నటువంటి ఈ విత్తువ అనే విత్తనం గురించినటువంటి ఉపమానంలో ఒక 3-4 రకాలు చూస్తాం కదా. చూడండి, విత్తువాడు తన విత్తనము విత్తుటకు బయలుదేరాను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడి త్రొక్కబడెను. ఇది మొదటి రకం కదా. విత్తనాలు విత్తుతాం, అన్నీ ఒకచోట పడవు కదా. నిజమే పిల్లరా, ఈ లోకంలో మనం ఒక నేలగా ఉన్నాం. దేవుని వాక్యం విత్తనంగా ఉంది.
గమనించండి. సో విత్తనములు విత్తుతున్నప్పుడు, దేవుడు తన వాక్యాన్ని ఈ లోకంలో అందిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, అనేక విధాలుగా మరి ప్రజలకు, లోకానికి అందిస్తున్నప్పుడు ఆ యొక్క వాక్యమైన విత్తనాలు ఎలా ఉన్నాయి అని అంటే, మొట్టమొదటిగా ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రియులరా, త్రోవ పక్కను పడినటువంటి విత్తనాలుగా ఉన్నాయి. అవి చొక్కబడిన గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేశను అని మనం చూస్తున్నాం. కాబట్టి నో యూస్. రెండవదిగా మనం చూస్తే, మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను అని మనం చూస్తున్నాం. రాతి నేలన పడినటువంటి విత్తనాలు కూడా ఏం ప్రయోజనంలే, కేవలం విత్తవలసిందే, అవి ఫలించేవిగా ఉండవు. మూడవదిగా మనం చూసినప్పుడు ప్రియులరా, మరికొన్ని ముళ్ళ పొదల నడుమ పడెను, ముళ్ళ పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశను. సో ఈ విధంగా మరి ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు కూడా, అవి కూడా ఫలించకుండాన్నట్లు ఏం చేస్తాయంటే ఆ ముళ్ళ పొదలు అణిచివేస్తాయి. ప్రయోజనకరంగా ఉండవు, అవి ఫలించేవిగా ఉండవు. లోకంలో ఎన్నో రకాల ముళ్ళ పొదల నడుమ మనం సాగుతున్నాం. నిజమే ప్రియులారా, ఫలించకుండా అణిచివేసేటటువంటి శక్తులు, అణిచివేసే క్రియలు, అణిచివేసే అనేక మరి అభ్యంతరకరమైనటువంటి సంఘటనలు మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందువల్ల దేవుని వాక్యం విత్తబడుతున్న, ఎంతో అద్భుతంగా అందించబడుతున్న ఈ నేలలు ఫలించకుండా ఉంటున్నాయి. అనగా మనుషులు ఆ రీతిగా మరి దేవుని వాక్యం అంగీకరించలేని స్థితిలో, మరి ఫలించలేని స్థితిలో వెళుతూ ఉంది లోకం. అయితే నాలుగవదిగా చూడండి ఇక్కడ ప్రియులారా, మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు ఎంతో గొప్ప సందేశాన్ని అందిస్తున్నాయి. మంచి నేలను పడిన విత్తనం అది ఫలిస్తుంది కదా. ఇంకో చోట రాయబడింది, 30 60 100 ఫలించెను అని రాయబడింది. అయితే ప్రియులారా, ఇక్కడ లూకా సువార్తికుడు 100 గురించిన ప్రస్తావనే తెలియచేస్తున్నాడు. సరే, ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, మనము ఈ లోకంలో వాక్యం విని 100 ఫలించాలని, 30 60 కాదు, దేవుని బిడ్డలుగా మనము 100 ఫలించాల, కంప్లీట్గా సంపూర్ణంగా దేవుని ఆశీర్వాదం పొందుకునే వారంగా మనం ఉండాలా అన్నది భక్తుని యొక్క గొప్ప ఉద్దేశం, ఆధ్యాత్మిక సందేశమైనది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఎవరు ఈ రీతిగా 100 ఫలిస్తారు అని అంటే, వాక్యము విని విశ్వసించి దాన్ని అంగీకరించి గైకొనేవారు, పాటించేవారు, అనుసరించేవారు ఫలిస్తారు. ఎంతగా? 100. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో సందర్భాల్లో వాక్యం వింటున్నాం. వినడం అంత ప్రాముఖ్యమైన విషయం కాదు, అనుసరించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. వీఆర్ నాట్ హియర్ టు ఫాలింగ్ బట్ ఫాలోయింగ్ కదా. మనము పడిపోవడానికి కాదు, చెడిపోవడానికి కాదు, మనం ఏం చేయాలంట? ఫలించాల, ఆయన్ను వెంబడించి ఫలించే వారంగా ఉండాలి. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలుగా మంచి నేలను విత్తబడిన విత్తనాలుగా ఉండి ఫలిస్తూ అనేకులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఉండుటకు దేవుడు తన మెండైన కృప అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. నిజమే, ఈ లోకంలో మంచి నేలను పడిన విత్తనాలుగా మేము ఉండి ఫలించి అనేకులకు ప్రయోజనకరమైనటువంటి నీ ప్రజలుగా ఉండటకు సహాయం చేయమని, వాక్యం విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, కర్నూలు క్రైస్ట్ చర్చిని, సంఘాన్ని, సంఘ పెద్దలను, గురువులను దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని
మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.